నిన్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ తెలుగు శక్తి పార్టీ బివి రావు అమర్నాథ్ పైన వారి అనుచిత మాటల పైన ఖండిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతా తప్ప కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాముఖి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడుకైనా సరే నువ్వు నిజంగా మగాడివైతే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుదో కొడతా నా కొడుక మా మీద చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరం లేక సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ₹1 అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస్ అయిపోయింది. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేవు. ఒక ప్రభుత్వ సృష్టిని పొందుతాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మార్చే తరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాతం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగలని అడుగుతాను అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పట్టడం మనం చేస్తున్నాం.